అసెంబ్లీ అంటే దమ్ము ధైర్యం తేల్చుకునేది కాదన్నారు సజ్జల. ప్రజల తరపున మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్నది ఒక్క వైసీపీనే అన్న ఆయన తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీకొచ్చి ప్రజల గొంతుకు వినిపిస్తారని అన్నారు. లేదంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. అదే దమ్ము ధైర్యాలు తెలుసుకునేదో లేక గోదాల దిగి కుస్తీ పట్టు పట్టేదో కాదు, అందరికీ తెలిసిందే. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాల. అక్కడ ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఎవరన్నా ఉండేది రెండే పక్షాలు. అధికార పక్షం మొత్తం 3 పార్టీలు కలిసి అధికార పక్షం, ఒక్క పార్టీ ప్రతిపక్షం. అది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. దాన్ని ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది, వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినిపించకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు, ఇంక మీసం మేలేస్తావు, మాది మా సుపరిపాలన బ్రహ్మాండం అంటావు. నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే ప్రివిలేజ్ కాదు, ఓన్లీ తగిన సమయం వస్తుంది మాట్లాడడానికి, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే నీ కిరీటం ఏమైనా రాలిపోతుందా? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. ఆల్రెడీ కేసు కూడా కోర్టులో వేసాం. ఈ స్పీకర్ ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే తగిన సమయం ఇస్తాం, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పూర్తి సభలో వ్యవహరించడానికి అవసరమైన తగిన సమయం కానీ దాని ప్రివిలేజ్ కానీ ఇస్తాం అని అంటే అయిపోతుందా? అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా వినిపిస్తామనేది 14-19 మధ్య చూసినావు. నువ్వు అడ్డంగా ఎడాపెడా సంతలో పశువులు కొన్నట్టు కొన్నా వీలైనంతమందిని లాగేయాలని బెదురుకొని మొత్తం ఎమ్మెల్యేలను లాగేయాలని చూసిన సంఖ్యాబలం తగ్గుతున్నా ఎంత గట్టిగా నిలబడినారు, ఏ రకంగా వైఎస్ఆర్సీపీని మెడలోంచుతూ వచ్చింది అనేది నీకు చూసావు.